ఈ ఉదయకాల సమయమందు మార్నింగ్ మన్నా కార్యక్రమంలోకి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాల సమయమందు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తులుడైన పౌలు తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని నేటి ఉదయకాలమందు వాక్య ధ్యానానికి సహాయకరంగా మనం చదువుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్తను మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారిమై ఉంటిమో మీరెరుగుదురు. వాక్య సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడ్డ లేఖన భాగములు దీవించండి. ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడమని, మీ ఆత్మీయమైన మన్నాను మా మీద కురిపించమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక వరుస ధ్యానాలు మనము ఒక్కొక్కటిగా ప్రతి వారం మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో వరుస క్రమంలో భాగంగానే మనము కొన్ని మాటలు మనం చదువుకున్నాం. అయితే ఈ ఉదయకాలమందు తెస్సలోనిక సంఘ స్థాపనలో సువార్తికులు ఏ విధంగా సంఘాన్ని స్థాపించారు అనే మాటని మనము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. తెస్సలోనిక సంఘ స్థాపనలో సువార్తికుల జీవితంలో 12 అంశాలు 12 కార్యాలు జరిగినాయి అని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాము. అవే మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆ 12 విషయాల్లో ఒక్కొక్కటిగా మనము అంశముల వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తెస్సలోనిక సంఘ స్థాపనలో అక్కడికి వెళ్ళిన పౌలు, శీల, తిమోతి అనే ఈ ముగ్గురు సహోదరులు తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఆత్మలు రక్షణలోకి నడిపించి సంఘము స్థాపించిన ఈ క్రమములో పౌలు, శీల, తిమోతి ఎలా వాళ్ళ జీవితాల్లో ఏమేమి కార్యాలు జరిగినాయి, 12 కార్యాలు మనం అనుకున్నాం. అందులో మొదటిది సువార్తకు లేదంటే తెస్సలోనికేలో సువార్త ప్రారంభించటానికి అక్కడ సువార్తీకుల యొక్క ఏర్పాటు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది, సువార్త ప్రకటించటానికి తెస్సలోనికే సంఘములో సువార్తీకుల ఏర్పాటు అనే విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు అనే మాటని గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో మాటని మనం ధ్యానం చేస్తూ సమయాభావ రీత్యా మధ్యలో మనం ఆపేశాం. అదే తెస్సలోనిక ప్రాంతములో సువార్త ప్రకటించే క్రమములో అక్కడ సువార్త ప్రకటించిన సువార్తీకులు అనగా పౌలు, శీల, తిమోతిల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందనేది లేఖనాల ఆధారంగా కొన్ని మనము జ్ఞాపకం చేసుకొని సమయభావ రీత్యా మనం అక్కడితో ముగించాం. ఏమి జ్ఞాపకం చేసుకున్నాం గతసారి అంటే, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారిమై ఉంటుమో మీరెరుగుదురు కదా అని స్వయంగా పత్రిక రచయిత అయిన అపోస్తలుడైన పౌలు తర్వాత సంఘము స్థాపించబడిన తర్వాత సంఘాన్ని బలపరచడానికి ఆయన రాసిన ఈ పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము మీ మధ్య సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు మేము మీ ఎడల ఎట్టివారిమై ఉన్నామో మీరు ఎరుగుదురు కదా అని సర్టిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పకుండా మేము ఏ విధంగా ఆల్రెడీ చేసేసామో, మేము ఏమి చేశామో మీకు తెలుసు కాబట్టి మీరు ఎరుగుదురు కదా అనే మాటని ప్రస్తావిస్తూ ఉన్నారు. అక్కడే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో కూడా చూసినట్లయితే, ఇతరుల వలన మనుషుల వలన మా ప్రవర్తన ఎలా ఉంది అంటే, మీ మధ్య సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు మేము ఎలా ఉన్నామంటే మనుషుల వలన కానీ ఇతరుల వలన కానీ కలిగే ఘనతను మేము కోరుకోలేదు అనే విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎలా ఉండాలో భవిష్యత్తు గురించి ఆయన జ్ఞాపకం చేస్తలేదు, కానీ మేము ఏ విధంగా మీ యొద్ద ఉన్నప్పుడు ప్రవర్తించాము అనేది పాస్ట్, జరిగిపోయిన చరిత్ర, జరిగిపోయిన సంఘటన, నిజ జీవితములో రుజువు చేయబడిన ఆధారాలతో కూడిన విషయాలని
భక్తుడైన రచయితైన పౌలు తెసలోనిక సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేము మీ మధ్య ఎట్టివారిమై ఉన్నామో మీరు ఎరుగుదురు. రెండవది, మేము మీ మధ్య ఉన్నప్పుడు ఇతరుల వలన కానీ మనుషుల వలన కానీ కలిగే ఘనతను మేము కోరుకోలేదు. మూడవది, అధికారము చేయుటకైనను సమర్థులమై ఉన్నను మీ వల్ల కానీ ఇతరుల వల్ల కానీ మేము ఘనతను కోరుకోలేదు. మూడు విషయాలు ఇప్పుడు వరకు గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఒకటి, మీ యొద్ద ఎట్టి వారమై ఉన్నామో మీకు తెలుసు. రెండోది, అధికారము చేయుటకు మేము సమర్థులమై ఉన్నాము. మూడోది, మనుషుల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ కలిగే ఘనతను మేము కోరుకోలేదు అనే విషయాన్ని పౌలు తెసలోనిక సంఘానికి రాసిన పత్రికలో వాళ్ళ యొక్క గత జీవితాన్ని, వాళ్ళ యొక్క ప్రవర్తనను, వాళ్ళ తెసలోనిక సంఘము లేదంటే తెసలోనిక ప్రాంతంలో వాళ్ళు సహవాసం చేసినప్పుడు, సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆయన జ్ఞాపకం చేస్తూ, మీరు కూడా ఇట్టి ప్రవర్తన కలవారై ఉండాలని పౌలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని నేటి ఉదయకాల సమయమందు వాక్యం వింటున్న మనం కూడా దేవుని పరిచర్యలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సాక్ష్య జీవితంలో, సువార్త జీవితంలో, ఇతరుల విశ్వాసుల మధ్య, అన్యుల మధ్య, లోకములో మనం పనిచేస్తున్న దగ్గర, మన నివాసం చేస్తున్న దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన భాష ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇందులో ఆత్మీయ అంశముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అంత మాత్రమే కాదు, కానీ అపోస్తుల్లో ఉన్న అధికారం ఏంటో కూడా గతసారి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1-15 వచనాలు చదువుట ద్వారా, కొరింథీలో ఉన్న పత్రికలో ఉన్న సారాంశం గ్రహించుట ద్వారా అపోస్తులుగా ఉన్న వాళ్ళకి ఉండిన అధికారాలేంటి కూడా మనం గతసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, కానీ తెసలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది: స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. ఎట్లా ఉంది వాళ్ళ ప్రవర్తన? విశ్వాసుల మధ్య వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే సాధువులుగా, మృదువులుగా. సాధువులు ఎలా ఉంటారు? మళ్ళీ ఇప్పుడు మనం ఆగి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు సాధువుల యొక్క లక్షణాలు, సాధువుల యొక్క స్వభావం, సాధువుల యొక్క మాట తీరు, సాధువుల యొక్క డ్రెస్సింగ్, వాళ్ళ 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 వస్త్రధారణ, సాధువుల యొక్క జీవితం, సాధువుల యొక్క ఆహారం, సాధువుల యొక్క కోరికలు, సాధువుల యొక్క ఆ అలవాట్లు మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నీ డౌన్ టు ఎర్త్, చాలా తగ్గింపుగా, చాలా వినయముగా, చాలా మితముగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఇక్కడ భక్తులు, మళ్ళీ మాట్లాడితే అపోస్తులు, వాళ్ళకి అధికారం ఉంది. ఆ అధికారాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ ఇంత అధికారం కలిగి ఉండి, ఇంత సువార్త ప్రకటించడానికి చేరి వచ్చి, ఇంత ఘనతను కోరుకోవాల్సిన స్థితిలో ఉండి, ఘనతను పొందటానికి అర్హులైన స్థితిలో ఉండి కూడా వాళ్ళు సాధువులుగా జీవించారు. అందుకే తెసలోనిక సంఘములో అద్భుతమైన సంఘము స్థాపించబడటానికి కారణము వీళ్ళ యొక్క ప్రవర్తన జీవితమే. నేటి సంఘ జీవితాల్లో, సువార్త జీవితాల్లో సువార్త ప్రకటించే వాళ్ళు లేదంటే విశ్వాసులు సంఘములో ప్రవర్తన చాలా 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 భయంకరమైన విషయాల్లో నిమగ్నమైపోతూ ఉంది. అనేక మంది ప్రభువును చూసి దూరం అవట్లేదు, కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డలను చూసి దూరం అయిపోతూ ఉన్నారు. క్రీస్తులో ఏ లోపము చూపించలేకపోతున్నారు, కానీ క్రీస్తు లేఖన భాగంలో ఎటువంటి పొరపాట్లు కానీ అవకతవకలు లేవు, కానీ వాళ్ళు వాక్యాన్ని చూసి, క్రీస్తును చూసి, దేవుని దగ్గరికి వచ్చి రక్షింపబడి సంఘములో చేర్చబడిన తర్వాత సంఘములో ఉండే విశ్వాసుల యొక్క ప్రవర్తన వలన తిరిగి వాళ్ళు లోకములోకి, సంఘము నుంచి దూరముగా, దేవుని నుంచి దూరముగా ఎటు వెళ్ళలేని పరిస్థితి, దేవుణ్ణి వదిలేయలేని పరిస్థితి, సంఘానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం విశ్వాసుల యొక్క ప్రవర్తనగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీరు మాకు బహుప్రియులై ఉంటారని గనుక మీ అందు విశేష ఆసక్తి గలవారై దేవుని సువార్తను మాత్రం కాక మా ప్రాణములను ఇచ్చుటకు కూడా. ఎంత సువార్తలో! అందుకే పౌలన్న నేను నేను పానార్పణముగా పోయబడుతున్నాను. వాళ్ళు దేవుని పరిచర్య కొరకు, లేదంటే ఒక ఆత్మ రక్షింపబడటానికి, అక్కడ పరిచర్య జరగటానికి, ఆత్మలు దేవుని వైపు మరలు కొలపడటానికి, ఒక ఆత్మ రక్షింపబడటానికి, ఒక సంఘము స్థాపించబడటానికి, వాళ్ళ ప్రాణాలు సహితం ఇచ్చటానికి సిద్ధపడిన వారుగా చూస్తూ ఉన్నాం. ఎంత కమిట్మెంట్ ప్రభు పరిచర్య పట్ల. అందుకే కదా వాళ్ళు గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి.
అందుకే కదా ఈ రోజు నాన్న ఈ ఉదయకాలం మందు వీళ్ళ జీవితాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందుకే కదా నేను క్రీస్తుని పోలి నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక మాదిరికరమైన సవాల్ని ప్రపంచ విశ్వాసులకు ఆయన వదిలాడు. అందుకే కదా వాళ్ళ జీవితాలు అనేక మందికి మార్గదర్శకం. అందుకే కదా అనేక సంఘాలు వీళ్ళ ద్వారా స్థాపించబడటానికి కారణం. అందుకే కదా అసలు పరిశుద్ధాత్ముడు ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళని ఎంచుకున్నాడు. వాళ్ళ ప్రాణములను కూడా ఇచ్చటానికి, వాళ్ళ ప్రాణములను సైతం ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప ప్రవర్తన ఇక్కడ భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. మరొక మాటను కూడా వీళ్ళ ప్రవర్తనలో భాగంగా చూస్తే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో చూస్తే, తన రాజ్యమునకు మహిమను మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డలను నడుచుకొని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియదు. ఇది కూడా ఆజ్ఞ కాదు. వాళ్ళు ఏ విధంగా నడిచారో గడిచిపోయిన జీవితాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ మీరు కూడా అలానే నడవండి, మీరు కూడా అలానే ధైర్యంగా ఉండండి, మీరు కూడా అలానే హెచ్చరించండి, మీరు కూడా దేవుని రాజ్య మహిమ కొరకు పిలువబడ్డారని, ఆ పిలుపుకు తగ్గినట్లుగా మీరు నడుచుకోవాలని వాళ్ళని హెచ్చరించి, వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని దేవుని అడుగుజాడల్లో నడిచే రీతిగా చేశారు. అదే విషయాన్ని ఇక్కడ 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ తండ్రి తన బిడ్డల ఎంత పోలిక చూస్తున్నాడు. అక్కడేమో ప్రాణములు ఇచ్చుటకు సహితం అన్నాడు, ఇక్కడేమో సాధువులుగా అన్నాడు, ఇక్కడేమో తండ్రి తన బిడ్డలను నడుచుకొను రీతిగా. అంటే ఒక సంబంధం. అక్కడ సువార్త ప్రకటించటానికి వెళ్ళిన ఆ సువార్తికులైన పౌలు శీల తిమోతి అక్కడ సువార్త ఎవరైతే వింటున్నారో వాళ్ళ మధ్య బంధాన్ని ఏ బంధంతో పౌలు పోల్చాడు అంటే తండ్రి బిడ్డల యొక్క బంధం. ఇదే ఆత్మీయ కుటుంబం అంటాం. మనం సంఘంలో ఈ పదాలు తరచుగా వాడతాం, కానీ అది నిజంగా సొంత బంధువులు కుటుంబంలో లాగా ప్రేమిస్తారో లేదో తెలియదు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతివానికి అనే మాట. తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారంగా ఏ విధంగా నడుచుకొని ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. విశ్వాసులు ఎవరిని సంతోషపెట్టాలి? తోటి సంఘంలో ఉండే విశ్వాసులని, మరి ముఖ్యంగా సంఘ పెద్దల్ని, మరి ముఖ్యంగా సంఘములో ఉండే నాయకుల్ని, సహవాసంలో ఉండే నాయకుల్ని సంతోషపెట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఇవన్నీ మన నిజ జీవితాల్లో అనేక మంది జీవితాల్ని చూడటం ద్వారా మనకు అర్థమవుతుంది. అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వీణ చెప్తున్న మాట మీరెలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకునే ప్రకారం. అంటే ఆల్రెడీ పౌలు శీల తిమోతి వాళ్ళు నడుచుకున్నారు, వాళ్ళు సంతోషపెట్టారు. వాళ్ళు ఎవరిని సంతోషపెట్టారు? దేవుణ్ణి సంతోషపెట్టారు. దేవుణ్ణి సంతోషపెట్టారు. మనల్ని మనం ఈ ఉదయకాలం మందు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత అయింది. మనం ఉంటున్న సంఘంలో, మనం ఉంటున్న సహవాసంలో, మనం ఉంటున్న ప్రాంతంలో, మన క్రియల ద్వారా, ముఖ్యంగా మన ప్రవర్తన ద్వారా మనం ఎవరిని సంతోషపెడుతూ ఉన్నాం? దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నామా? మనుషులను సంతోషపెట్టే వారంగా ఉన్నామా? దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నామా? పెద్దల్ని సంతోషపెట్టే వారంగా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నామా? నాయకుల్ని సంతోషపెట్టే వారంగా ఉన్నామా? ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని వేడుకుంటూ హెచ్చరిస్తున్నానని పౌలు 4వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో. మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఈయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో, మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో
ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. అంటే పౌలు శీల తిమోతి తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించారు. ఆ ప్రకటించి వాళ్ళ రక్షణ కార్యాన్ని అనేక మంది సాక్ష్యాల రూపంలో కథలుగా స్టోరీలుగా ఇట్లా జరిగిందంట అట్లా జరిగిందంట అని ఒకరికొకరు తెలియజేసుకునే పరిస్థితిలో గొప్ప సువార్త జరిగింది తెస్సలోనిక ప్రాంతంలో. అదే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియచేది. ఎక్కడ జనులు? ఆయనతో పాటు వచ్చేసిన ఆ కోటరీ కాదు. పౌలుతో పాటు ఉన్న శీల తిమోతి కాదు. లేదంటే పౌలు శీల తిమోతి ఉన్న తిమోతితో పాటు ఉన్న మిగిలిన అందరూ వచ్చి పౌలు సార్, తిమోతి సార్, బ్రదర్ మీరు అసలు సూపరు, మీ ప్రవేశం ఎట్లా ఉందో, మీ ఘనత ఎలా ఉందో, మీ పరిచర్య, అలాంటి వాళ్ళు కాదు చెప్పేది. తెస్సలోనికే ప్రాంతంలో ఉండే వారే తెలియచేస్తున్నారు. వీళ్ళ యొక్క ప్రవేశం ఎట్టిదో, వీళ్ళ యొక్క బోధ ఎలాంటిదో, వీళ్ళు ఏ విధంగా దేవుని వైపు మరల కొల్పే విధంగా సువార్త ప్రకటించారో, ఈ విషయాలన్నీ అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియచేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. ఇందాకడేమో మనుషులను సంతోషపెట్టకుండా దేవుణ్ణి సంతోషపెట్టే ప్రవర్తన. ఇక్కడ మనం చూసుకుంటే జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులయ్యేటట్లుగా వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ బోధ ఆ విధంగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అక్కడే మరొక మాటను కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన మనం కలిపి ధ్యానం చేస్తున్నాము. అంశముల వారిగా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. అధ్యాయాల వారిగా కాదు, వచనం ఎమ్మట వచనం కాదు, కానీ పత్రికలో ఉన్న అంశాల వారిగా మనం జ్ఞాపకం చేస్తున్నామని గతంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెసలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చదివితే మరొక ప్రవర్తనకు సంబంధించిన మాటని ఇక్కడ మనం గమనించవచ్చు. మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఎంత గొప్ప మాట! ఇక్కడ ప్రేమ గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు, అభివృద్ధిని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు, వర్ధిల్లే పరిస్థితిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, దయను గురించి ప్రస్తావిస్తున్నారు. మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అంటే ఇందులో పూర్తి సెంటెన్స్ కాదు, కానీ ఇందులో ప్రవర్తనకు సంబంధించిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, మేము అనగా పౌలు శీల తిమోతి మీ ఎడల అనగా తెసలోనిక ప్రాంతంలో ఉన్న ఆ అన్యులు కావచ్చు, రక్షింపబడక ముందు అన్యులు, రక్షింపబడిన తర్వాత విశ్వాసులు, లేదంటే సంఘస్థులు, తోటి సహోదరుల పట్ల వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుందంటే మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది. ఇక్కడ 3 మాటలు మనం గమనించాలి. ఒకటి, పౌలు శీల తిమోతి తెసలోనిక ప్రాంతంలో ఉండే ఆ అన్యులు అనుకోవచ్చు, రక్షింపబడిన విశ్వాసులు అనుకోవచ్చు, సంఘం అనుకోవచ్చు, ఎవరైనా. రక్షింపబడక ముందేమో అన్యులతో వాళ్ళ యొక్క ప్రేమ, రక్షింపబడిన తర్వాత విశ్వాసులతో వాళ్ళ యొక్క ప్రేమ, సంఘం ఏర్పడిన తర్వాత సంఘములో సంఘములో ఉండే తోటి విశ్వాసులతో వాళ్ళు చూపించిన ప్రేమ. ఈ విధంగా 3 విధాలుగా మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఇది గత చరిత్ర కాబట్టి రక్షింపబడక ముందు, రక్షింపబడిన తర్వాత సంఘంగా ఏర్పాటు చేయాలి. ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? ప్రేమ చూపించారు. యేసు ప్రభు లేదంటే బైబిల్ సారాంశం ఏంటని పెద్దలు అనుభవజ్ఞులు చెప్తుంటారు. బైబిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. అంటే యేసుక్రీస్తును ఒక్క మాటలో, అంటే అది ఒక్కటే అని కాదు, అంటే ఒక్క మాటలో చెప్పండి అని అంటారు కదా, మీ గురించి ఒక్క మాటలో చెప్పండి అంటారు. అట్లానే యేసుక్రీస్తు గురించి ఒక్క మాట చెప్పండి అదేనా అంటే యేసుక్రీస్తు అనగా ప్రేమ. ప్రేమకు మరొక నామము, ప్రేమకు మరొక ఉదాహరణ, ప్రేమకు మరొక సాదృశ్యము మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ కలువరి శిలువలో చూపించిన ప్రేమ, ఆయన ప్రేమ తన ప్రాణాన్ని సహితము అర్పించటానికి చూపించిన ప్రేమ, ఆయన ప్రేమ మనము ద్వేషముగా ఉంటుండగా, దూరస్థులముగా ఉంటుండగా, అవిధేయులుగా ఉంటుండగా, ప్రభు ప్రేమను పొందనొల్లక ఉంటుండగా, సాతాను బంధకముల్లో మనం ఉంటుండగా, మనము నశించిపోతూ ఉంటుండగా, జిగటగల దొంగ ఊబిలో మనం ఉంటుండగా ఆయన మన వల్ల ప్రేమ చూపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని సహితము
తన ప్రాణమును అర్పించటానికి సైతము తండ్రి ఇష్టపడి తన కుమారుడైన యేసుక్రీస్తును మనుషులమైన మనము ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనము మన గత జీవితాన్ని చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే దేవునికి అవిధేయులమయ్యి దేవుని ప్రేమను పొందనల్లక దూరములో ఉన్న మనల్ని ఆయన సమీపమునకు తీసుకురావటానికి ఏలయనగా ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తం వలన విమోచన కలగని పరిస్థితిలో పరిశుద్ధమైన రక్తము పావన రక్తం అవసరమైంటుండగా తండ్రితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన ప్రాణాన్ని, అందుకే అంటున్నాడు కదా, దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఎంత వేదనలు, అప్పటికే సిలువ శ్రమలు, అప్పటికే అరికాలు నుంచి తలనెత్తి వరకు మొత్తం గాయాలే, ముండ్ల కిరీటంతో గాయాలు, కొరడా దెబ్బలతో గాయాలు, ముఖము వేసి అవమానించి చెంప వెంట్రుకలు పీకి ఆయన బాధపరిచి అవమానపరిచి చేతులు కాళ్ళలో మేకులతో బంధించి పక్కలో బల్లెపోటు పరిచి చివరి రక్తం నీరు వరకు కార్చిన ఆ స్థితిలో ఆయన పలికిన మాట, దేవా నన్నెందుకు. ఇది కదా ప్రేమ అంటే. ఒక మానవుని కోసం, ఒక అన్యుని కోసం, మనం మంచివారం కాదు, మంచివారి కోసం, ఆ మాటలు కూడా మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మంచివాని కోసం ఎవరైనా తన ప్రాణమును, నా కోసం ఎవరన్నా ప్రాణం పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారా? నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? ఒక అవయవం దానం చేయటానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? నా వాళ్ళు, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు, నా సంఘం వారు, నా బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే ఇస్తారు. కానీ ఇవ్వక ముందు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మో, ఒక అవయవం ఇవ్వాలా, ఒక అవయవం నేను నా కుమారుడికి, ఒక అవయవం నా తండ్రికి, ఒక అవయవం నా భార్యకి, ఒక అవయవం నా పిల్లలకి ఇస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని, సరే ఎదుటివాడి కూడా మావోడే కాబట్టి అని ప్రాణం అపాయములు ఉంది కాబట్టి కాస్త త్యాగం చేసి మనసును అడ్జస్ట్ చేసుకొని కుటుంబ సభ్యులందరిని ఒప్పించి చేస్తారు. కానీ ఇక్కడ ఏమిచ్చారు? ఒక అవయవం కాదు, రక్తదానం కాదు, లేదంటే ఇంకేదేదో దానాలు కాదు, ఆర్థిక దానం కాదు, ఇక్కడ ప్రాణమును సహితం. ఏ ప్రాణం అది? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క ప్రాణాన్ని కలువరి శిలువలో మనందరి కోసం అర్పించాడు. ఇంకా ఇంతకన్నా ప్రేమకు సాదృశ్యమైన లేఖన భాగాలు మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్టి ప్రేమను, అట్టి రక్షణ భాగ్యాన్ని పొందుకున్న పౌలు, శీల, తిమోతి యేసు ప్రభు ద్వారా రక్షింపబడి ఆయన అడుగుజాడల్లో బాప్తిసం తీసుకొని తిరిగి లేవబడి మేము యేసుక్రీస్తు బిడ్డలమండి, మేము ప్రభు బిడ్డలమండి, ఆయన సువార్తను ప్రకటించడానికి చేరి వచ్చామని చెప్పుకుంటూ ఆయనలో ఉన్న నిజమైన లక్షణాల్ని వాళ్ళ జీవితంలో, వాళ్ళ ప్రవర్తనలో చూపించగలిగారు. ఈ రోజు నాన్న మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో అట్టి ప్రేమ ఉందా? అందుకే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అని దేవుడు అంటే మన శరీరాన్ని, మన అభివృద్ధిని, మన ఆత్మను మనం ఏ విధంగా కేరింగ్ చేసుకుంటామో, జాగ్రత్త తీసుకుంటామో అలా. అది చాలా కష్టమైన మాట చదవటానికి, ఇలా వాక్యాల్లో సహాయకరంగా ఆ వచ్చిన భాగం తీసుకొని చెప్పటానికి వెరీ 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 ఈజీ, చాలా సులభం. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అంటే నన్ను నేను ఏ విధంగా ప్రేమించుకుంటానో మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించటం. అట్టి జీవితాన్ని వాళ్ళ ప్రవర్తనలో చూపించారు. మీరు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మేము యేసు ప్రభు బిడ్డలమే కానీ మేము లోకములో ఆచారాలు పాటిస్తాం. మేము యేసు ప్రభు బిడ్డలమే కానీ మాకు అనుకూలంగా మేము ప్రవర్తిస్తాం. మేము యేసు ప్రభు బిడ్డలమే కానీ నేను అందరినీ ప్రేమిస్తాను కానీ ఆ సహోదరుని మాత్రం ప్రేమించను. నేను అందరినీ క్షమిస్తాను కానీ అదిగో ఆ సహోదరుని మాత్రం క్షమించను. ఇది కాదు నిజమైన ప్రవర్తన. ఇది కాదు యేసు ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్న విశ్వాసులు నడవలసిన ప్రవర్తన. యేసు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. అసలు నిన్ను నన్నే క్షమించాడు. నీకోసం నా కోసమే తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంకా మనము ఆ ప్రేమను ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ, ఆయన శిష్యులమని చెప్పుకుంటూ, ఆయన ఆయన అడుగుజాడలో నడుస్తున్నామని చెప్పుకుంటూ, ఆయన లేఖనాలు చదువుకుంటున్నామని చెప్పుకుంటున్న మనలో అట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమ చూపించటమే కాకుండా రెండో వాక్యం అభివృద్ధి పొందారు. ఇదేంటి? ఆర్థికంగా అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటారు, ఆరోగ్య విషయంలో అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటారు, కుటుంబ విషయంలో అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటారు, సంతానం విషయంలో అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటారు, పేరు ప్రఖ్యాతల విషయంలో అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటారు కదా. ఇవన్నీ మన జీవితాల్లో మనం చూస్తాం. డబ్బు, ఈ నెలకి వచ్చే నెలకి, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి డెవలప్మెంట్, కుటుంబము డెవలప్మెంట్, సంఘము డెవలప్మెంట్. ఈరోజు 100 మంది ఆత్మలు ఉంటే నెక్స్ట్ సంవత్సరానికో నెక్స్ట్ నెలకో 110 ఆత్మలు, అక్కడ కూడా అభివృద్ధి. ఆత్మీయంగా అభివృద్ధి, శారీరకంగా అభివృద్ధి.
ఉద్యోగంలో అభివృద్ధి. ఈరోజు ఈ పదవిలో ఉంటే, ఈ డిజిగ్నేషన్లో ఉంటే వచ్చే సంవత్సరానికి ఇంకొకటి, ఈ జీతంలో ఉంటే వచ్చే నెలకి ఇంకో జీతం. కానీ ఇక్కడ తెసలోనికెకి వెళ్ళిన పౌలు శీల తిమోతి వాళ్ళు ధనంలో అభివృద్ధి చెందలా. ఈ కారు ఉంటే ఇంకో కారు, ఈ బండి ఉంటే ఈ టూ వీలర్ ఉంటే ఇంకో టూ వీలరు, ఇట్లా అభివృద్ధి చెందలా వాళ్ళు. అలా చెందటం తప్ప ఒప్ప అనేది మన ప్రస్తావన కాదు, కానీ మన ప్రస్తావన ఓన్లీ ప్రేమలో అభివృద్ధి చెందడం అనే మాట. మనం దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళ అభివృద్ధి ఎందులో? వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటంలోనా? ఫలానా పౌలు శీల తిమోతి ఉన్నారు, తెస్సలోనిక ప్రాంతానికి వచ్చారు, బాగా సువార్త వాడబడుతున్నారు. ఆ మార్కెటింగ్, స్టేటస్లు, వీడియోలు, పబ్లిసిటీలు, ఫోటోలు, స్ప్రెడ్డింగ్లు, మౌత్ పబ్లిసిటీ, ఇలా వీళ్ళ అభివృద్ధి చెందల. ఆర్థికంగా వీళ్ళ అభివృద్ధి చెందల. వీళ్ళ అభివృద్ధి ప్రేమలో. మూడో మాట, వీళ్ళ వర్ధిల్లారు ఎందులో? ప్రేమలో. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రేమ చూపించారు. అసలు అక్కడే ఎగ్జామ్ పెడితే చాలా మందికి తక్కువ మార్కులు వస్తాయి, చాలా మందికి ఎక్కువ మార్కులు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరో తెలీదు, పరిశుద్ధాత్ముడు తెస్సలోనిక ప్రాంతానికి నడిపించాడు. అక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రభు ప్రేమను చూపించాలనుకున్నారు, వాళ్ళు చూపించారు. ఎదుటి వాళ్ళకి బంధువులు కాదు, స్నేహితులు కాదు, దోస్తులు కాదు, తెలిసిన వాళ్ళు కాదు, సొంత ఊరు కాదు, సొంత జిల్లా కాదు, సొంత ప్రాంతం కాదు, సొంత రాష్ట్రం కాదు, తెలిసిన వాళ్ళు కాదు, స్నేహితులు కాదు, ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మీద ప్రేమ చూపించారు. క్రీస్తు ప్రేమను చూపించారు. ప్రేమను చూపించటమే కాకుండా ఆ ప్రేమలో అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందటమే కాకుండా వర్ధిల్లారు. ఈ రోజున అన్న వర్ధిల్లటం అంటే భావం మారిపోయింది. ఒక సంతానం కలిగితే దేవుడు నన్ను వర్ధిల్లేట్టుగా చేశాడు. ఒక కారు కొంటే దేవుడు నన్ను ఇవన్నీ వర్ధిల్లటం అన్నీ కాదు భావం. ఇవన్నీ శరీరము తాత్కాలికమైన జీవితానికి కలిగించే వర్ధిల్లటం. ఇవన్నీ కలిగి ఉండటం తప్పని కూడా కాదు. మనము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మనం కారు కొనుక్కోవాలి, మనం కుటుంబంగా ఉండాలి, మనం సంతానంగా ఉండాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం వర్ధిల్లాలి. ఇవన్నీ ఎంతసేపటికి శారీరకంగా కలిగే దీవెనలే వర్ధిల్లటం అనుకుంటున్నాం, కానీ ఆత్మీయ వర్ధిల్లటం అనే విషయాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మీయ వర్ధిల్లటం అంటే ఏంటంటే ప్రేమ చూపించటం, ప్రేమలో అభివృద్ధి చెందటం, ప్రేమలో వర్ధిల్లటం. ఈ గొప్ప లక్షణాలు వాళ్ళ ప్రవర్తనలో మనం చూసాం. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు కూడా. ఇది కేవలము ఓన్లీ బిషప్పులకో, పోపులకో, పెద్దలకో, నాయకులకో, పరిచారకులకో కాదు. ఆనాడు పౌలు శీల తిమోతి వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి చూపించారు, ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లారు. వాళ్ళు తెసలోనిక ప్రాంతంలో ఉన్న సంఘానికి కూడా చెప్తున్నారు. ఇదే మాట నేటి ఉదయకాలం మందు వాక్యం వింటున్న నాకు, మీకు, మనందరికీ ఆయన తెలియచేస్తున్నాడు. అలాగే మీరును అంటే ఓన్లీ నేను మీకు మీరు చెప్పే మీరు కాదు. వాక్యం చదివేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, వాక్యం ధ్యానం చేసేవాళ్ళు, రక్షింపబడిన ప్రతి విశ్వాసి అలాగే మీరు అనే పదంలో ఉంటారు. మీరును ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. ఇట్టి స్థితిని ప్రభు దయచేయునుగాక. ఎంత శ్రేష్టమైన మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నట్లు ప్రభువు దయచేయునుగాక. ఎవరు దయచేస్తారు వీటిని? ప్రభువే దయచేసే దేవుడు. మనం కూడా ఆ విధమైన వర్ధిల్లే స్థితిలో, మనం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందే స్థితిలో, మనము కూడా ఆ విధంగా ప్రేమ చూపించే స్థితిలో మనందరం ఉండాలని పౌలు శీల తిమోతిల యొక్క తెసలోనిక ప్రాంతములో వాళ్ళ జీవితములో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన నేటి ఉదయకాలం మందు మనందరికీ మాదిరి. ఏంటి ఈ లేఖనాలు మనము ధ్యానం చేసుకోవటం వల్ల? ఆయన ఎవరో పౌలు శీల తిమోతి తెసలోనికి వెళ్ళారంట, వాళ్ళు అలా ప్రవర్తించారంట, సో వాట్ అనుకునే విశ్వాసులు కూడా ఉన్నారు. లేఖనాలు ప్రతి వచనం, ప్రతి పదం, ప్రతి మాట మనకు వర్తిస్తూ ఉంది. వాటిని మనం అన్వయించుకోవాలి. మనలో ప్రేమ ఉందా? మనం ఎదుటి వాళ్ళ పట్ల, విశ్వాసుల పట్ల ఇక్కడ ఏమనుంది? మనుషులందరి ఎడలానే ఉందా? విశ్వాసులందరి ఎడలా ఉందా? మనుషులందరి ఎడలానే ఉందా? సంఘములో ఉన్న వాళ్ళందరి ఎడల ఉందా? మనుషులందరి ఎడలానే ఉందా? ఓన్లీ బ్రదర్ అండ్ అసెంబ్లీ వాళ్ళందరి ఎడల ఉందా? మీరును ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడల
మనుషులందరి ఎడల అదే కదా. అన్యులకు మన క్రీస్తు ప్రేమను చూపిస్తే వాళ్ళు దేవుని వైపు మరలు కొల్పబడేవారుగా ఉంటారు. వాళ్ళు దేవుని ప్రేమను రుచి చూసేవారుగా ఉంటారు. కాబట్టి ఇట్టి ప్రేమ కేవలం మన కుటుంబంలో వాళ్ళకో, మన సంఘంలో వాళ్ళకో, మన సహవాసంలో వాళ్ళకో, మన ప్రాంతంలో వారికో, మన ఏరియా వాళ్ళకో కాదు. కానీ ఎవడైతే మనిషి ఉంటాడో, అన్యుడైనా దేవుని నమ్ముకున్నవాడైనా దేవుని నమ్ముకోడైనా క్రీస్తు ప్రేమను చూపించుట ద్వారా వాళ్ళు ప్రభు వైపు తిప్పగలగటానికి అవకాశం ఉంది. మనము ఎదుటి వాళ్ళు అన్యులైనా సరే, మరి ముఖ్యంగా అన్యుల పట్ల క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు, క్రీస్తు ప్రేమలో మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు, క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుచున్నప్పుడు, ఆహా, ఇది కదా వీళ్ళ నిజమైన జీవితం, ఇది కదా నిజమైన దేవుడని అన్యులు మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా వాళ్ళు ప్రభు వైపు మరలు కొల్పబడేవారుగా ఉంటారు. కాబట్టి అట్టి స్థితిలో మన ప్రవర్తన ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లే వారంగా ఉండాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. నా వందనాలన్నా మీరే ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్న. ఓకే అన్న. ప్రేమగల తండ్రి, మీరు అందించిన లేఖనాలకే వందనములు. పౌలు, శీల, తిమోతి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందో, ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లే స్థితిలో ఉన్నారు. మేము కూడా అట్టి ప్రేమను, అట్టి అభివృద్ధిని, అట్టి వర్ధిల్లే స్థితిలో మేము ముందులాగా మీ కృప చూపించమని, పరిచర్ని దీవించమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 చక్కని వర్తమానం అందించిన అన్నగారికి వందనాలు.